వెల్కమ్ టు యూపీఎస్సి యూనివర్స్. సో మనం ఈ సెషన్లో 360 డిగ్రీస్లో క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్న సంగతి తెలిసిందే. సో అందులో భాగంగా మనం మరికొన్ని ప్రశ్నలను ఇక్కడ చర్చిద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు బికు రామ్జీ ఎల్డెట్ కమిషన్ దీనికి సంబంధించింది అని అడిగాడు. సో చాలా ముఖ్యమైన అంశము. దీనికి సరైన సమాధానము డిఎన్టీ అనేది. మరి డిఎన్టీ అనేది డీనోటిఫైడ్ ట్రైబ్స్. డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటే ఎవరు? సో బ్రిటిష్ పాలనా కాలంలో కొన్ని సామాజిక వర్గాలను వాళ్లను ఈ దారిదోపిడిదారులుగా చిత్రీకరిస్తూ వాళ్ళందరినీ నోటిఫై చేసింది. అయితే భారతదేశానికి స్వాతంత్ర్యం తరువాత ఎవరైతే బ్రిటిష్ నోటిఫై చేసిందో వాళ్ళందరినీ డీనోటిఫై చేశారు. ఆ విధంగా డీనోటిఫై చేయమని సూచించిన కమిటీ అనంతశయనం అయ్యంగార్ కమిటీ. ఈ కమిటీ సూచన మేరకే వాళ్ళందరినీ కూడా డీనోటిఫై చేశారు. అలా అప్పటి నుంచి వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళు బాగుండాలని చెప్పి ఎన్నో పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళను డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని అంటాం అన్నమాట. అయితే 2014 సంవత్సరంలో 2014లో డీనోటిఫైడ్ ట్రైబ్స్కు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దాన్ని బికు రామ్జీ ఎల్డెట్ కమిషన్ అన్నమాట. సో ఈ కమిషన్ కొన్ని సూచనలు చేసింది. ఏంటి అనంటే ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్, నొమాడిక్ ట్రైబ్స్, సెమీ నొమాడిక్ ట్రైబ్స్ మూడింటి ప్రస్తావించింది. అంటే ఈ డీనోటిఫైడ్ సామాజిక వర్గానికి చెందిన గిరిజనులు, అదేవిధంగా సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, ఈ ముగ్గురికి కూడా ఒక ప్రత్యేకమైన చట్టబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేయండి అని చెప్పింది. అదేవిధంగా వీళ్ళకు కూడా 1989 అట్రాసిటీ యాక్ట్ను అప్లై చేయండి. వీళ్ళని కూడా దూషించినా లేదా వీళ్ళని అవమానించినా వాళ్ళను 1989 SC ST అట్రాసిటీ చట్టం ప్రకారం ఏ చర్యలు తీసుకుంటారో ఆ విధంగా వీరిని దూషించిన వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అండ్ వీళ్ళ సంక్షేమం కోసం అసలు జనాభా ఎంతమంది ఉన్నారు, ఏ వృత్తిలో ఉన్నారు, గణన చేపట్టండి అని చెప్పి ఈ కమిటీ సూచించింది. మరి ఇప్పుడు ఎందుకు ఇది కరెంట్ ఇష్యూస్లో భాగంగా ఉంది అని అంటే మనకు NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, ఈ కమిషన్ను ప్రస్తావించింది. ఇటీవలే ప్రస్తావించి ఈ బికు రామ్జీ ఎల్డెట్ కమిషన్ సూచించిన అవి ఎందుకు అమలు చేయడం లేదు, అమలు చేయండి అని చెప్పి ప్రభుత్వానికి సూచించింది. సో ఈ విధంగా ఈ కమిషన్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి మనం ఈ అంశాలన్నీ కూడా చదివినాం. నెక్స్ట్ మరి DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, దీని పనితీరుకు సంబంధించి ఇటీవల మనకు ఏర్పాటైన కమిషన్ విజయరాఘవన్ కమిషన్. ఈ విజయరాఘవన్ కమిషన్ ఏమని సూచించింది అంటే DRDO అనేది పరిశోధన పైన ఎక్కువగా దృష్టి సారించాలి, ప్రస్తుతం వస్తు ఉత్పత్తి పైన ఎక్కువ దృష్టి సారిస్తుంది అని చెప్పింది. పరిశోధనకే ప్రాధాన్యం ఇవ్వమని చెప్పింది. అదేవిధంగా ప్రధానమంత్రి నేతృత్వంలో డిఫెన్స్ టెక్నికల్ కౌన్సిల్ అంటే రక్షణ సాంకేతిక మండలి ఒకటి ఏర్పడాలి. ఈ రక్షణ సాంకేతిక మండలి ఇది ప్రధానమంత్రి నేతృత్వంలో ఉంటూ రక్షణ శాఖ మంత్రిని కలిగి ఉండాలి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారు అండ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఇందులో ఉండాలి. రక్షణ రంగాన్ని సాంకేతిక దిశగా తీసుకువెళ్లేందుకు ఇది కీలక పాత్ర పోషించాలి అని చెప్పారు. మరి ఇటీవలే మనకు ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొని వచ్చిన సంగతి తెలిసిందే. సో ఉమ్మడి పౌర స్మృతి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దీన్ని అమలు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం ఇదే. అండ్ ఆర్టికల్ 44లో దీని ప్రస్తావన ఉంటుంది. మరి ఉమ్మడి సివిల్ కోడ్ను అమలు చేయాలి అని చెప్పి షాబాను కేసు, సరళా ముద్దల్ కేసు, సైరాబాను కేసులలో సుప్రీంకోర్టు మనకు సూచించింది. మరి దీన్ని అమలు చేసే అంశానికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీకి నేతృత్వం వహించింది రంజన్ దేశాయ్ వహించినారు. రైట్. సో ఇది ఈ మొదటి ప్రశ్నకు సంబంధించిన మనకు 360 డిగ్రీస్లో ఉన్న అంశాలు. అండ్ నెక్స్ట్ మనకు మరొక క్వశ్చన్. అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ విచ్ స్టేట్ హ్యాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వాటర్ బాడీస్ ఇన్ ఇండియా. సో భారత ప్రభుత్వ నివేదిక ప్రకారము కింద పేర్కొన్న ఏ రాష్ట్రంలో గరిష్ట స్థాయిలో నీటి వ్యవస్థలు ఉన్నాయి అని చెప్పి క్వశ్చన్.
మరి దీనికి సరైన సమాధానం మనకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రము. సో భారతదేశంలో సుమారుగా 24,24,540 వాటర్ బాడీస్ ఉన్నాయని చెప్పి లెక్క తేలింది. 24,24,540. ఇందులో సరస్సులు, చెరువులు, కుంటలు, కృత్రిమ రిజర్వాయర్లు, సహజ రిజర్వాయర్లు ఇవన్నీ కూడా భాగంగా ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నాయి. రైట్. మరి ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి భారతదేశంలో అంటే సౌత్ 24 పరగనా జిల్లాలో ఇవి గరిష్ట స్థాయిలో ఉన్నాయి. రైట్. అండ్ అంతేకాదు ఈ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం భారతదేశంలో నీటిలో నడిచే మొట్టమొదటి మెట్రో ఈ కోల్కత్తాలోనే మనకు వచ్చింది. ఇటీవలే ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇచ్చే, కోచింగ్ ఇచ్చే ఒక సరికొత్త పథకాన్ని కూడా ఆ రాష్ట్రంలో ప్రారంభించినారు. ఈ విధంగా మనకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ నీటి వ్యవస్థలు ఉన్న దానిలో 2వ స్థానంలో ఉన్న రాష్ట్రము జమ్మూ అండ్ కాశ్మీర్. అంతేకాదు పిఎం విశ్వకర్మ యోజనను అమలు చేస్తున్న భారతదేశపు మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతమే మనకు జమ్మూ అండ్ కాశ్మీర్. పిఎం విశ్వకర్మ యోజనను సెప్టెంబర్ 17, 2023 ప్రారంభించినారు. సో మరి చేతి వృత్తి, ఓకే, సో మనకు వొకేషనల్ కోర్స్ అంటారు, వృత్తి విద్యలో లేదా వృత్తికి సంబంధించిన ప్రొఫెషన్స్లో ఉండే వాళ్లకు శిక్షణ ఇస్తున్నారు. అదేవిధంగా 15,000 రూపాయల విలువైన కిట్ని గ్రాంట్ రూపంలో ఇస్తారు, లోన్ కూడా ఇస్తారన్నమాట. సో ఆ విధంగా మనకు పిఎం విశ్వకర్మ యోజన అనేది స్టార్ట్ అయింది. అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో మొట్టమొదట ఏఐసిటీని నిర్మించబోతున్నది, కృత్రిమ మేధకు సంబంధించిన నగరం. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్టికల్ 44ని ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రం. మరి స్వాతంత్రం రాక ముందు నుంచే ఇంప్లిమెంటేషన్లో ఎక్కడ ఉన్నదంటే గోవాలో. భారతదేశంలో విలీనం కంటే ముందు నుంచే అక్కడ ఉమ్మడి పౌరస్మృతి అనేది ఉంది. సో ఇది ఈ పర్టికులర్ క్వశ్చన్కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్ మేరీగావ్, మేరీ దారోహర్ ఇటీవలి కాలంలో వార్తల్లో ఉన్నది, ఇదేంటి అని అడుగుతున్నారు. మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం మ్యాపింగ్ ఆఫ్ విలేజెస్. సో గ్రామాలకు సంబంధించి సారూప్యత ఉండే అంశాలన్నింటిని కూడా మ్యాపింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాన్ని మేరీగావ్, మేరీ దారోహర్ అంటున్నారు. సో లైక్ ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగాన మనం తీసుకుంటే ధర్మవరం, ఓకే, ధర్మవరం, రైట్, ఇది చీరలకు ఫేమస్. తెలంగాణ తీసుకుంటే పోచంపల్లి. సో ఇవి మనకు తెలిసినవి కాబట్టి ఉదాహరణలు చెప్పినాను. వీటన్నిటినీ అంటే భారతదేశంలో చీరలకు ఫేమస్ అయిన ప్రాంతాలన్నీ ఒక మ్యాపింగ్లోకి తెచ్చేస్తారు. సో దాన్ని మేరీగావ్, మేరీ దారోహర్. ఇదే కాదు, ఉద్యమాల్లో పాల్గొనే గ్రామాలు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చీరాల, పేరాల మనకందరికీ తెలిసింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద ఉద్యమానికి ఉదాహరణగా నిలిచిన ప్రాంతం. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఉద్యమాలు వచ్చినాయి. ఆ ఉద్యమాలు వచ్చిన ప్రాంతాలన్నీ కూడా ఒక ఓకే మ్యాపింగ్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అంటే సారూప్యత ఉండే అంశాలన్నింటినీ కూడా మనకు ఒక దగ్గర తీసుకొని వస్తారు. దాన్నే అమృత్ దారోహర్, మేరీగావ్, మేరీ దారోహర్ అనే పేరుతో పిలుస్తున్నారు. నెక్స్ట్ రామ్సర్ సైట్స్. భారతదేశంలో ప్రస్తుతం 80 రామ్సర్ సైట్లు ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. వైశాల్యం రీత్యా ఎక్కువగా గుజరాత్ రాష్ట్రంలో ఉన్నాయి. అండ్ ఈ రామ్సర్ సైట్లు చిత్తడి నేలలకు సంబంధించినవి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన చిత్తడి నేలల రోజు వెట్ ల్యాండ్స్ డేగా నిర్వహిస్తాం. సో ఈ చిత్తడి నేలల రోజులో అదే రోజున గతంలో 75 ఉంటే ఈ సంవత్సరం మరొక 5ని యాడ్ చేశారనమాట, రైట్. అండ్ మరి ఈ రామ్సర్ సైట్లలో వాటి రక్షణ కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకమే అమృత్ దారోహర్. నేరుగా అడుగుతారు, అమృత్ దారోహర్ అనే పథకం దేనికి సంబంధించింది అని. రామ్సర్ సైట్ల పరిరక్షణకు సంబంధించింది అని చెప్పాల్సి ఉంటుంది, రైట్. సో మరి
ఓకే, భారతదేశంలో మొట్టమొదటి రామ్సర్ సైట్లు మనకు చిలుకా సరస్సు అండ్ కెలీడియో అని చెప్పి రాజస్థాన్లో ఉంటుంది. అవి రెండు ఒకేసారి ఎన్నికైనాయి. అండ్ అదేవిధంగా మరి భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్ మనకు సుందర్బన్స్ అయితే, అతి చిన్నది రేణుకా వెట్లాండ్ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. మరి అసలు రామ్సర్ సైట్లు అంటే చిత్తడి నేల అని చెప్పుకున్నాం. ఇరాన్లో మనకు ఈ రామ్సర్ అనే ప్రాంతంలో చర్చించుకొని జీవ వైవిధ్యము, పర్యావరణము వీటిని పరిరక్షించుకోవాలంటే చిత్తడి నేలల పరిరక్షణ అత్యవసరమైంది అని చెప్పి దీన్ని మనకు తెరపైకి తెచ్చినారనమాట. అండ్ అంతేకాదు మనకు రామ్సర్ సైట్లలో మళ్ళీ రామ్సర్ సిటీస్ అని కూడా ఎంపిక చేస్తారు. అయితే భారతదేశంలో ప్రస్తుతం వేటిని ప్రతిపాదించినారు అంటే మనకు భోపాల్, ఇండోర్ అదేవిధంగా ఉదయ్పూర్ ఈ మూడింటిని ప్రతిపాదించినారు రామ్సర్ సిటీస్గా. మరి ఏదవుతుందో చూడాలి. ఓకే, మూడింటి ప్రతిపాదనలో ఉన్నాయన్నమాట. ఇందులో భోపాల్, ఇండోర్లు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఉదయ్పూర్ అనేది మనకు రాజస్థాన్లో ఉంది. ఈ ఉదయ్పూర్నే లేక్ సిటీ అంటారు, వైట్ సిటీ అని కూడా అంటారు. భారతదేశంలో 18 G20 సమావేశాలు జరిగినాయి. ఈ G20 సమావేశాలకు సంబంధించి మొట్టమొదటి షెర్పా సమ్మిట్ లేదా షెర్పా సమావేశం ఉదయ్పూర్లోనే జరిగింది. నెక్స్ట్ ఫిషర్మ్యాన్. ఓకే, ఫిషర్మ్యాన్కు నాలెడ్జ్కి సంబంధించింది అన్నారు. ఇది ఏం లేదన్నమాట మనకు. ఓకే, ఇది కరెక్ట్ కాదు. ల్యాండ్ టైటిల్స్ టు విలేజర్స్, స్వామిత్వ అని చెప్పి స్టార్ట్ చేశారు. స్వామిత్వ అని చెప్పి సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ అని అంటారు. సో ఓకే, ఈ విధంగా మనకు ఉన్నది. అండ్ ఫిషర్మ్యాన్లకు నాలెడ్జ్ ఓకే ప్రొవైడ్ చేయడానికి సాగర్ పరాక్రమ్ అని చెప్పి ఒకటి అమలు చేస్తూ ఉన్నారు. సో ఇది ఈ క్వశ్చన్కు సంబంధించిన పూర్తి స్థాయి వివరణ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు న్యూ పార్లమెంట్. సో భారతదేశంలో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించినారు. ఇది బిల్డింగ్కు సంబంధించింది. ఇది మరి రిలేటెడ్ అని చెప్పి అన్నాడు. సో అఖండ భారత్ అన్నాడు, సెంగోల్ అన్నాడు, దివ్యాంగ్ ఫ్రెండ్లీ, ఆల్ ది అబో అన్నాడు. దీనికి సరైన సమాధానం ఆల్ ది అబో అన్నమాట. పైవన్నీ కూడా సరైనవి. సో అఖండ భారత్ పార్లమెంట్కున్న గోడల్లో ఒకదానిలో అఖండ భారత్ చిత్రపటం అనేది ఉన్నది. మరి అఖండ భారత్ చిత్రపటం ఏమి సూచిస్తుందంటే ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, ఇండియా, శ్రీలంక, మయన్మార్ ఈ దేశాలన్నీ కూడా ఒక దేశంగా ఉండినాయి. దీన్ని అఖండ భారత్ అంటారు. సో దీని పట్ల కొన్ని దేశాలు అభ్యంతరం చెప్పినాయి. భారత్ సామ్రాజ్యవాదం దిశగా వెళ్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ అంటూ ఆరోపించినాయి. అయితే భారతదేశపు అప్పటి స్పోక్స్ పర్సన్, సో మనకు దేశానికి ఒక స్పోక్స్ పర్సన్ ఉంటారు కదా, అప్పుడు మనకు ఓకే బాగ్జీ అని చెప్పి ఉండేవారు అనమాట. ఓకే, ఇప్పుడు కాదు, ఇప్పుడు రణ్ధీర్ జైస్వాల్ అని ఉన్నారు. సో అప్పుడు మనకు అరిందమ్ బాగ్జీ అని ఉండేవారు. సో ఈ అరిందమ్ బాగ్జీ ఇప్పుడు స్విట్జర్లాండ్లో ఉండే యుఎన్ఓ కార్యాలయాలకు శాశ్వత ప్రతినిధిగా బదిలీపై వెళ్ళారు. సో ఆయన అప్పుడు వివరణ ఇచ్చినారు. భారత్ సామ్రాజ్యవాద దేశం కాదు, నాట్ ఏ ఇంపీరియలిస్ట్ కంట్రీ. కానీ ఒకప్పుడు భారత్ ఇంత విశాలమైందని ఒక ఉదాహరణగా చెప్పడానికి మాత్రమే మేము చిత్రీకరించింది అని చెప్పి క్లారిటీ ఇచ్చినారు. అండ్ అదేవిధంగా సెంగోల్ రాజదండంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో ఈ సెంగోల్ అనేది అధికార మార్పిడి జరుగుతున్నప్పుడు రాచరికానికి ఇది ఒక ఉదాహరణగా విమర్శలు అప్పట్లో వచ్చాయి. ఇది లోక్సభలో స్పీకర్ స్థానం పక్కనే దీన్ని తీసుకొని వచ్చినారు. సెంగోల్ అనేది సెప్ట్రే, రాజదండం పేరు సెంగోల్ అనమాట, తమిళనాడుకు సంబంధించింది. అండ్ నెక్స్ట్ మరి భారత పార్లమెంట్ని 2016లో దివ్యాంగులకు అనుగుణంగా నిర్మించే గైడ్లైన్స్ వచ్చినాయి. ఆ గైడ్లైన్స్ అనుగుణంగా మన భారత పార్లమెంటు నిర్మించినారు. రైట్. సో ఈ విధంగా ఈ అంశాలన్నీ కూడా భారత పార్లమెంట్తో సంబంధం ఉన్నవే. అండ్ నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ లీడింగ్ ఇన్ వన్ కంట్రీ వన్ ఎలక్షన్ ఇష్యూ. సో మనకు ఒక దేశం ఒక ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే రామ్నాథ్ కోవింద్ నేతృత్వం వహిస్తున్నారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రస్తుతం ద్రౌపది ముర్ము ఉన్నారు. ద్రౌపది ముర్ముకు ముందు రామ్నాథ్ కోవింద్ గారు భారత రాష్ట్రపతిగా ఉండినారు. అంతకుముందు ఆయన గవర్నర్గా కూడా పనిచేసినారు. మరి ఇందులో ఎన్కే సింగ్ సభ్యుడిగా ఉన్నారు, సంజయ్ కోటారి ఉన్నారు, సుభాష్ కాశ్యప్ ఉన్నారు, అరిందమ్ ఉన్న ఓకే లోక్సభ కాంగ్రెస్ నాయకుడు ఉన్నారు. రైట్. సో అండ్ రైట్. సో ఎన్కే సింగ్ మనకు 15వ ఆర్థిక సంఘానికి నేతృత్వం వహించిన వ్యక్తి.
రైట్. సో ఇలా వీళ్ళందరూ కూడా మనకు వార్తల్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎట్ ప్రజెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నేషనల్ పార్టీ. ప్రస్తుతం జాతీయ పార్టీ కానిదేది. ఓకే, విచ్ ఈజ్ ఏ నేషనల్ పార్టీ. ప్రస్తుతం ఇందులో జాతీయ పార్టీ అది అన్నాడు. సిపిఎం, ఎన్సిపి, ఆప్, టిఎంసి. మరి దీనికి సరైన సమాధానం ఆప్, ఆమ్ ఆద్మీ పార్టీ. ఇది జాతీయ పార్టీ ప్రస్తుతం. గతంలో మనకు సిపిఎం, ఎన్సిపి, టిఎంసి ఉండినాయి, బట్ ఇటీవలే జాతీయ పార్టీ హోదా స్థాయినవి కోల్పోయినాయి అన్నమాట. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో మనకు ఏర్పాటైంది. సో ఐఐటిలో చదివి భారతదేశంలో ముఖ్యమంత్రి అయిన రెండవ వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. తొలి వ్యక్తి ఎవరంటే మనోహర్ పారికర్. ఈ మనోహర్ పారికర్ గతంలో గోవాకు ముఖ్యమంత్రిగా పనిచేసినారు. తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేసినారు. సిపిఎం ఈ పార్టీ మనకు కమ్యూనిస్ట్ పార్టీగా చెప్పుకోవచ్చు. సో ఇటీవలి కాలంలో అధికారాన్ని చాలా రాష్ట్రాల్లో కోల్పోయినది. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీకి ఉండాల్సిన ఫీచర్స్ లేకపోవడం మూలంగా వీటికి నోటీస్ ఇచ్చి తొలగించారు. ఎన్సిపి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం ఈ పార్టీలో చీలిక కూడా వచ్చింది. శరద్ పవార్ వర్గము, అజిత్ పవార్ వర్గం. అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సిపిగా గుర్తిస్తూ మనకు ఎన్నికల సంఘం నిర్ణయం కూడా తీసుకున్నది. అండ్ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్, వెస్ట్ బెంగాల్ మరి మమతా బెనర్జీ ఈ పార్టీకి ఫౌండర్. సో ఈ పార్టీ కూడా జాతీయ స్థాయి హోదా కోల్పోయింది. ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ కాకుండా భారతదేశంలో జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు భారతీయ జనతా పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఉన్నది, బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఉన్నది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా ఒక రాజకీయ పార్టీ ఉంది. అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ క్విట్ ఒపెక్. సో ఇటీవలి కాలంలో ఒపెక్ నుంచి ఏ దేశం నిష్క్రమించింది అన్నాడు. ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్. పెట్రోలియంను ఎగుమతి చేస్తున్న దేశాలకు సంబంధించిన కూటమి ఇది. ఇందులోంచి వెళ్ళిపోయింది అంగోలా. సో ఎందుకనంటే ఈ పెట్రోల్ అనేది అంతర్జాతీయ మార్కెట్కి అనుగుణంగా అంటే ప్రైస్కి అనుగుణంగా ఈ ప్రొడక్షన్ని తగ్గించడం పెంచడం చేస్తూ ఉంటారు. సో ఆ విషయంలో సౌదీ అరేబియాతో విభేదించిన అంగోలా దాంట్లో నుంచి నిష్క్రమించింది. మరి రష్యా అనేది చాలా వాటిల్లోంచి నిష్క్రమించింది, చాలా వాటిలోంచి తొలగించినారు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి నిష్క్రమించింది, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ నుంచి నిష్క్రమించింది, ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న మూలంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేశారు, స్విఫ్ట్ అనే బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి సస్పెండ్ చేశారు, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నుంచి కూడా సస్పెండ్ చేశారు. రైట్. అండ్ నెక్స్ట్ అర్జెంటీనా బ్రిక్స్ కూటమిలో చేరతాను అని చెప్పి తర్వాత ఇది చేరకుండా అందులోంచి తప్పుకుందనమాట. సో బ్రిక్స్లో మనకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉండేవి. సో ఈ మధ్యకాలంలో ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ చేరాయి. ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ చేరాయి. అదేవిధంగా ఈజిప్ట్, ఇథియోపియా కూడా చేరినాయి. ఇందులో చేరతానని చెప్పిన అర్జెంటీనా చివరి నిమిషంలో మనసు మార్చుకున్నది. ఈ ఇరాన్ అనేది మనకు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కూడా చేరింది. రైట్. అండ్ ఈ ఇథియోపియా దేశానికి చెందిన టెడ్రోస్ అద్నామ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్నారు. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది మనకు ఏప్రిల్ 7, 1948లో ఎస్టాబ్లిష్ చేసినారు. అందుకే ఏప్రిల్ 7వ తేదీని మనము వరల్డ్ హెల్త్ డేగా జరుపుతాం. సో ఈజిప్ట్ దేశం కూడా మనకు ఈ బ్రిక్స్లో జాయిన్ అయింది. ఈజిప్ట్ బ్రిక్స్ బ్యాంక్లో కూడా జాయిన్ అయింది. మరి ఈ ఈజిప్ట్ దేశంతో భారతదేశం ఈ సంవత్సరం కూడా సైనిక విన్యాసాలను నిర్వహించింది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఏఐసిటీ ఈస్ కమింగ్ అప్. భారతదేశం మొట్టమొదటి ఏఐసిటీ ఎక్కడ రానున్నది అని అంటే, సో ఇక్కడ మనకు ఆప్షన్స్ తప్పు వచ్చినాయి. ఉత్తరప్రదేశ్ అనుకోండి, ఉత్తరప్రదేశ్లో వస్తున్నది. మరి భారతదేశంలో మొట్టమొదటి ఏఐ స్కూల్, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధా స్కూల్ అనేది మనకు కేరళలో వస్తుంది. అండ్ భారతదేశంలో కృత్రిమ మేధా నగరము మనకు ఉత్తరప్రదేశ్ వస్తుంది. కృత్రిమ మేధా పార్క్ ఒకటి గుజరాత్ రాష్ట్రంలో వస్తున్నది. ఒరిస్సా రాష్ట్రంలో భారతదేశంలో ఆమా కృషి ఏఐ అనే ఒక చాట్బోట్ వచ్చింది, ఏఐతో పనిచేస్తూ ఉంటుంది అది. సో ఈ విధంగా ఏఐకు సంబంధించి మనకు ఈ అన్ని కూడా వార్తాంశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ కంట్రీ రీసెంట్లీ డిక్లేర్డ్ లష్కర్ ఈ తైబా యాజ్ ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. లష్కర్ ఈ తైబాను ఉగ్రవాద దేశంగా ఇటీవల ప్రకటించిన దేశం మీద అని అంటున్నాడు. మరి ఆ నిర్ణయం తీసుకున్న దేశం ఇజ్రాయిల్. ఓకే. అండ్ యుఎస్ఏ గతంలోనే ప్రకటించింది. అండ్ మరి చైనా దేశం
ఆఫ్ఘనిస్తాన్లో రాయబారిని నియమించింది. సో ఈ నియామకంతో ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేసిన మొదటి దేశంగా చైనాను మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఇవి వార్తల్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బ్లడ్ సిల్లీ డిక్లరేషన్ ఈజ్ రిలేటెడ్ టు అన్నాడు. సో బ్లడ్ సిల్లీ ప్రకటన అనేది దేనికి సంబంధించింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పుకోవాలి, కృత్రిమ మేధకు సంబంధించింది. బ్లడ్ సిల్లీ అనేది మనకు యూకేలో ఉంటుంది. కృత్రిమ మేధకు సంబంధించి ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రకటన మనకు బ్లడ్ సిల్లీ ప్రకటనగా చెప్పుకోవచ్చు. మరి G7 సమావేశం 2023లో జపాన్లోని హిరోషిమాలో నిర్వహించారు. హిరోషిమాలో నిర్వహించినారు. సో ఈ భారతదేశం G7లో సభ్యత్వాన్ని కలిగి లేదు, అయినా సరే ఇది అతిథి హోదాలో పాల్గొన్నది. భారత ప్రధానమంత్రి పాల్గొన్నారు. మరి హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఒకదాన్ని కూడా ఆయన ఆవిష్కరించినారు. సో ప్రపంచంలో అణ్వాయుధాలు ఉండరాదు అని చెప్పి ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ COP28 సదస్సు మనకు లాస్ట్ ఇయర్ అంటే 2023లో నవంబర్ నుంచి డిసెంబర్ 30, నవంబర్ 21 నుంచి ఇన్ఫార్మల్గా స్టార్ట్ అయ్యి నవంబర్ 30 నుంచి చర్చలు బాగా జరిగినాయి. డిసెంబర్ 10వ తేదీ వరకు సుమారుగా ఇది మనకు UAEలోని దుబాయ్లో నిర్వహించినారు. సో ఆ విధంగా COP28 సదస్సు కూడా ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇష్యూస్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ లీడింగ్ ఇన్ కంట్రీ, కింద పేర్కొన్న అంశాల్లో ఎందులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నది. సో మినరల్స్ బ్లాక్ ఆక్షన్, అగ్రికల్చర్ మార్కెటింగ్, లోన్స్ టు ఉమెన్ అండర్ PM స్వానిధి. సో మరి పూర్తిగా అన్నీ కూడా సరైనవి. సో దేశవ్యాప్తంగా ఖనిజాలను వేలం వేయడం అన్నది దేశవ్యాప్తంగా 105 ఖనిజాల్లో వేలం వేశారు. మరి అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా 11 ఖనిజాలకు సంబంధించిన వేలం వేయడం ద్వారా దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్. సో FDIలను ఆకట్టుకోవడంలో కూడా ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో ఉన్నది. ఈ విధంగా ఈ నంబర్ అనేది 2 అంశాల రీత్యా మనకు ముఖ్యమైనది. నెక్స్ట్ నీతి ఆయోగ్ ప్రకారము అగ్రికల్చర్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ రీఫార్మ్స్లో కానీ మార్కెటింగ్లో కానీ అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. అండ్ PM స్వనిధి, ప్రధానమంత్రి మనకు స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అనే పథకం ఉన్నది. ఆ పథకంలో భాగంగా అతి ఎక్కువగా లబ్ధి పొందిన మహిళల తీసుకుంటే సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నది. సో కాబట్టి ఇవి పైన ఉన్నవన్నీ కూడా సరైనవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద లిమిట్ ఇన్ ఆరోగ్యశ్రీ వాజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 5 lakhs to 25 lakhsగా చెప్పుకోవచ్చు. సో ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లక్షలకు పెంచినారు. అంతేకాదు ఒక ప్రత్యేకమైన యాప్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ ద ఇయర్ 2023 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ చోజన్ యాజ్ ద బెస్ట్ టూరిజం విలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 2023 సంవత్సరానికి గాను ఉత్తమ పర్యాటక గ్రామంగా ఆంధ్రప్రదేశ్లో దేన్ని ఎంపిక చేశారు అని అంటే వేల్పూర్ని ఎంపిక చేశారు. లేపాక్షి. ఓకే, దీనికి సరైన సమాధానం లేపాక్షి. వేల్పూరు అనే ప్రాంతంలో మనకు ఇది శావల్యపురం అని ఉంటుంది, ఏలూరు జిల్లా. భారతదేశంలోనే మొట్టమొదటి కోల్డ్ స్టోరేజ్ గ్రామంలో వచ్చింది. ఓకే, భారత గ్రామీణ ప్రాంతాల్లో తొలి కోల్డ్ స్టోరేజ్ ఇక్కడే వచ్చింది మనకు. ఓకే, సో ఇది మనకు అంశము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు. సో ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ బకాలారియేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. సో అంతర్జాతీయ బకాలారియేట్ విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టారు. సరైన స్టేట్మెంటే ఇది. సో జనవరి 31, 2024 దీనికి సంబంధించి ఒప్పందం కుదిరింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెడతారు. సో మొదలు ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి తర్వాత ఒక్కొక్క సంవత్సరం పెంచుకుంటూ వెళ్తారనమాట. నెక్స్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాజ్ ఇంట్రడ్యూస్ ఫ్రమ్ స్కూల్ లెవెల్. 6వ తరగతి నుంచే కృత్రిమ మేధాను ప్రవేశపెట్టాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నెక్స్ట్ ఏ స్కీమ్ నోన్ యాజ్ జగనన్న గోరుముద్ద వాజ్ లాంచ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, జగనన్న గోరుముద్ద అనే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు. సో ఇది చిన్నపిల్లలకు పోషకాహారాన్ని అందించేందుకు ఉద్దేశించింది. అయితే ఈ పథకం ఏదైతే ఉన్నదో దీనికి కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రశంసలను కూడా అందించింది. సో ఇవన్నీ కూడా సరైనవి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ హ్యాస్ గాట్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ ఫర్ 21-22 2021-22 సంవత్సరాలకు ఎంఎస్ స్వామినాథన్ అవార్డు పొందినది ఎవరు అని అడుగుతున్నారు. పివి సత్యనారాయణ గారు పొందారు. నెక్స్ట్ కామేశ్వర్ శర్మ అనే ఆయన మనకు కామన్వెల్త్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ను పొందినారు. అదేవిధంగా భూపతిరాజ్ అన్వేష్ శర్మ ఈయన ఓకే క్రీడాకారుడు, అదేవిధంగా పర్వతారోహకుడు అనమాట. సో ఓకే ఈ విధంగా ఈయన కూడా వార్తల్లో ఉన్నారు. సో ఇవి ఈ రోజుకు సంబంధించిన 360 degrees క్వశ్చన్స్. మళ్ళీ మరికొన్ని క్వశ్చన్స్తో రేపు సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.